హాయ్ ఫ్రెండ్స్, అమ్మ కిచెన్ కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లో మనం చాలా రకాలైనటువంటి టిఫిన్స్ చేస్తూ ఉంటాం. కానీ పిల్లలు, పెద్దలు ఆ టిఫిన్స్ ని ఇష్టపడరు. ఎందుకోసం అనంటే సరైనటువంటి పచ్చడి, సరైనటువంటి చట్నీలు ఆ టిఫిన్స్ లో లేని కారణంగా వారు ఆ టిఫిన్స్ ని ఇష్టపడరు. అయితే అమ్మా కిచెన్ మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి టేస్టీ అల్లం పచ్చడిని మీ ముందుకు తీసుకురావటం జరిగింది. దీని ద్వారా పిల్లలు ఆహ్లాదకరంగా ఇంకా అద్భుతంగా టిఫిన్స్ తీసుకుంటారు మరియు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, టేస్టీ అల్లం పచ్చడిని మనం ఏ విధంగా చేసుకోవాలి, దానికి కావలసినటువంటి పదార్థాలు ఏమిటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. కావలసినటువంటి పదార్థాలు: అల్లం 25 గ్రాములు, ఎండుమిరప కాయలు 25 గ్రాములు, అలాగే బెల్లం 25 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు 15, చింతపండు 25 గ్రాములు, తగినంత ఉప్పు ఫ్రెండ్స్. అలాగే తాలింపు గింజలు: 1 ఆవాలు, 2 జీలకర్ర, 3 పచ్చిశనగపప్పు. కావలసిన నూనె అంటే ఒక 50 గ్రాములు మనం నూనెని తీసుకోవాలి. ముందుగా మనం ఎండి మిరపకాయలను 30 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టాలి. తరువాత అల్లం, ఎండుమిరపకాయలు, చింతపండు, బెల్లం, వెల్లుల్లిపాయలను కలిపి మిక్సీ వేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పట్టుకుని అన్ని తాలింపు గింజలను వేయించుకుని ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అందులో వేసుకుని 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తరువాత తగినంత ఉప్పు వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ అల్లం పచ్చడి రెడీ అవుతుంది.